Hello there. Let us understand concentration of bore by froth flotation method. Okay. So froth flotation method ద్వారా మనము bore ని ఎలా కాన్సంట్రేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. సో దిస్ ఇస్ ద డయాగ్రమ్ ఆఫ్ froth flotation method. ఓకే. సో ఏ వర్డ్స్ మనం froth flotation ద్వారా ప్యూరిఫై చేస్తామంటే చూడండి. ఫస్ట్ పాయింట్, froth flotation method is applied for the concentration of sulfide ores like galena, lead sulfide, zinc blend, zinc sulfide, copper pyrites. Okay. సో froth flotation ద్వారా మనం మేజర్గా సల్ఫైడ్ ores ని మనము ప్యూరిఫై చేస్తాము. ఓకే, రైట్. దిస్ మెథడ్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రిఫరెన్షియల్ వెటబిలిటీ ఆఫ్ ది ఓర్ పార్టికల్స్ విత్ ఆయిల్ and gangue particles with water. So this is very important point. This is the principle of this method. So ఈ మెథడ్ మనం చాలా ఈజీ అండి. దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ పాయింట్ చాలా కేర్ఫుల్ గా చూడండి. దిస్ మెథడ్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రిఫరెన్షియల్ వెటబిలిటీ. అంటే దాని మీనింగ్ ఏంటంటే బోర్ పార్టికల్స్, గ్యాంగ్స్ పార్టికల్స్ ఉంటాయి పౌడర్డ్ బోర్. ఓకే, గ్యాంగ్స్ అంటే ఇంప్యూరిటీ, బోర్ అంటే దాంట్లో మెటల్ ఉంటుంది. బోర్ పార్టికల్స్ ని మనము ఆయిల్తో, ఒక ఆర్గానిక్ ఆయిల్తో, ఫర్ ఎగ్జాంపుల్ పైన్ ఆయిల్తో మనము దాన్ని వెట్ చేస్తాము. వెట్ అంటే దాన్ని మనము సరౌండ్ చేస్తామండి. అదే గ్యాంజ్ పార్టికల్స్ ఏవైతే ఇంప్యూరిటీస్ మనం చెప్పుకుంటాము, మ్యాట్రిక్స్ పార్టికల్స్ మనము వాటర్తో మనం దాన్ని మాయిస్టన్ చేస్తామంటే వాటర్తో దాన్ని మనం సరౌండ్ చేస్తాం. అంటే ఇక్కడ ఓర్ పార్టికల్స్ కి హైడ్రోఫోబిక్ క్యారెక్టర్ మనం ఇంక్రీజ్ చేస్తాం. ఇలా హైడ్రోఫోబిక్ క్యారెక్టర్ అంటే వాటర్లో కరగనేటువంటి క్యారెక్టర్ ఇంప్రూవ్ చేయాలి అంటే వీ నీడ్ టు ట్రీట్ ఇట్ విత్ ఆయిల్, పైన్ ఆయిల్, ఆర్గానిక్ ఆయిల్. కాబట్టి దీన్ని మాయిస్చర్ అని రాశారు. అంటే తేమగా చేసేస్తాం. ఆయిల్తో అది సరౌండ్ అయిపోతుంది ఓర్ పార్టికల్స్. అదే గ్యాంజ్ పార్టికల్స్, మ్యాట్రిక్స్ పార్టికల్స్ హైడ్రోఫిలిక్ అండి. ఇది వాటర్తో సరౌండ్ అయిపోయి ఇట్ ఈస్ మాయిస్టెండ్ బై ద వాటర్. అంటే మనము ఓర్ పార్టికల్స్ ని ఆయిల్తో మనము ఇంటరాక్ట్ చేసి గ్యాంజ్ పార్టికల్స్ నుంచి మనం దాన్ని సపరేట్ చేసేస్తాం. ఓకే, సో దీన్ని ఏమంటారంటే ప్రిఫరెన్షియల్ వెటబిలిటీ. ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, ఆయిల్ పార్టికల్స్ ఓర్ పార్టికల్స్ ని, ఆయిల్ ఓర్ పార్టికల్స్ ని సరౌండ్ చేసేస్తుంది. వాటర్ గ్యాంజ్ పార్టికల్స్ ని సరౌండ్ చేస్తుంది. ఇలా వెటబిలిటీ అనే ఈ క్యారెక్టర్ ద్వారా మనము ఓర్ పార్టికల్స్ ని మనము సపరేట్ చేస్తాం గ్యాంజ్ పార్టికల్స్ నుంచి. ఓకే, రైట్. The third point చూడండి. At first the sulfide ore is crushed and made into a fine powder. సో సల్ఫైడ్ ఓర్ తీసుకోండి, అది లెడ్ సల్ఫైడ్ కావచ్చు, జింక్ సల్ఫైడ్ కావచ్చు, కాపర్ పైరైట్స్ కావచ్చు. దాన్ని మీరు క్రష్ చేయండి, గ్రైండ్ చేయండి. ఓకే, ఆ ఫైన్ పౌడర్ ని మీరు నౌ ద పౌడర్డ్ ఓర్ ఈస్ మిక్స్డ్ విత్ వాటర్. ఓకే, సో ఇలా మీరు ఆ పౌడర్డ్ ఓర్ ని వాటర్ తో మిక్స్ చేసిన తర్వాత ఆ పౌడర్డ్ ఓర్ ని మీరు వాటర్తో పాటు మీరు ఒక ట్యాంక్లోకి యాడ్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? యాడ్ చేసిన తర్వాత ఆ వాటర్లో మీరు కొంత పైన్ ఆయిల్ మీరు యాడ్ చేయండి. యాడ్ పైన్ ఆయిల్ టు ద వాటర్. దెన్ మీరేం చేస్తారంటే ఆఫ్టర్ దట్ యూ అజిటేట్ ద ఎంటైర్ సస్పెన్షన్, ఎంటైర్ మిక్చర్ దట్ ఈస్ హ్యావింగ్ వాటర్, సల్ఫైడ్ ఓర్ అండ్ పైన్ ఆయిల్ బై బ్లోయింగ్ కంప్రెస్డ్ ఎయిర్. సో ఇలా మీరు ఒక ట్యాంక్లో ఓర్ ని వాటర్ తో మిక్సప్ చేసిన తర్వాత వచ్చిన సస్పెన్షన్ కి కొద్దిగా పైన్ ఆయిల్, ఇక్కడ పైన్ ఆయిల్ యాక్చువల్గా ఎలా బిహేవ్ చేస్తుందంటే ఇట్ ఈస్ ద ఫోమింగ్ ఏజెంట్. నొరగ రావాలి కదండి, ఫోమ్ రావాలి కదా. ఓకే, ఫోమింగ్ ఏజెంట్, పైన్ ఆయిల్ ఫోమింగ్ ఏజెంట్ గా బిహేవ్ చేస్తుందండి ఇక్కడ. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే పైన్ ఆయిల్ మీరు యాడ్ చేస్తారో అది ఫోమింగ్ ఏజెంట్ గా బిహేవ్ చేస్తుంది. సో మీరు కంప్రెస్డ్ ఎయిర్ పంపించి మీరు దాన్ని ఆ ఎంటైర్ మిక్చర్ మీరు బాగా అజిటేట్ చేస్తారు కదా. అజిటేట్ చేసినప్పుడు, మిక్సప్ చేసినప్పుడు మీకు నొరగా లేదు ఫోమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అంటే బబుల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ బబుల్స్ లోకి ఓర్ పార్టికల్స్ ఎంటర్ అవుతాయండి. ఎందుకంటే ఈ పైన ఆయిల్ తో ఓర్ పార్టికల్స్ మాత్రమే ఇంటరాక్ట్ అవుతాయి. అదే గ్యాంజ్ పార్టికల్స్ అవి వాటర్ తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల అవి బాటమ్ లోకి సెటిల్ అయిపోతాయి. దే ఆర్ సెటిల్డ్ అట్ ద బాటమ్ ఆఫ్ ది ట్యాంక్. సో సీ హియర్ ద bubbles, the water bubbles, the oil bubbles are surrounded by the ore particles. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ నొరగ ఏదైతే ఫోమ్ కి వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి అది టాప్ రీచ్ అవుతుంది, వాటర్ బాటమ్ లో ఉండిపోతుంది. ఓకే, ఈ నొరగలో, ఈ ఫోమ్ లో మీకు ఓర్ పార్టికల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ బ్లాక్ కలర్ లో ఉన్నదంతా కూడా సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ అండి. ఇవి దేంట్లో ఉండిపోయాయి?
ఈ టాప్ లో ఉండే సర్ఫేస్ మీద ఉండే ఈ ఫోమ్ లో అవి వెళ్ళిపోయాయి, అవి అక్కడ వెళ్ళి అటాచ్ అయిపోయాయి. కాబట్టి మీరు ఈ నొరగని ఇలా తీసేసుకుంటే, ఈ ఫోమ్ మీరు రిమూవ్ చేసుకున్నారంటే అందులో ఉండే ఈ సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ మీరు సపరేట్ చేసుకోవచ్చు. అదే ట్యాంక్ బాటమ్ లో మనకు గ్యాంజ్ పార్టికల్స్ ఆర్ మ్యాట్రిక్స్ పార్టికల్స్ బైండ్ అయిపోయి అంటే సెటిల్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే గ్యాస్ పార్టికల్స్ ఆయిల్ తో ఇంటరాక్ట్ కావు, ఓన్లీ ఓర్ పార్టికల్స్ మాత్రమే ఆయిల్ తో ఇంటరాక్ట్ అయ్యి ఒక నొరగలాగా ఫామ్ అవ్వడం వల్ల ఆ నొరగ లోపలికి ఈ ఫ్రాత్ బబుల్స్ లోకి ఈ ఓర్ పార్టికల్స్ వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు ఫ్రాత్ ఎప్పుడైతే రిమూవ్ చేసేస్తారో మీకు ఆ ఫ్రాత్ మీరు ప్రాసెస్ చేసినట్లయితే యూ విల్ గెట్ ద ఓర్ పార్టికల్స్ బికాస్ ఓర్ పార్టికల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఫ్రాత్. ఓకే స్టూడెంట్స్, రైట్. దెన్ నౌ సో ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ వాటర్. వాటర్తో మిక్స్ చేయండి అండ్ లిటిల్ ఫైన్ ఆయిల్ మీరు యాడ్ చేయండి. ఫైన్ ఆయిల్ ఇక్కడ ఫోమింగ్ ఏజెంట్గా బిహేవ్ చేస్తుంది. ద ఎంటైర్ మిక్చర్ ఈస్ స్టర్డ్ విగరస్లీ బై బ్లోయింగ్ కంప్రెస్డ్ ఎయిర్. సో ఎంటైర్ మిక్చర్ని మీరు కంప్రెస్డ్ ఎయిర్ పంపించి బాగా స్టార్ చేయండి. ఓకే స్టూడెంట్, ఇలా స్టార్ చేయడం వల్ల మీకు ఫోమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఆ నొరగ అనేది మీకు వస్తుందండి, బబుల్స్ అన్నది వస్తాయి, ఆయిల్ బబుల్స్. ద పైన్ ఆయిల్ ఫార్మ్స్ ఫోమ్ విత్ ఎయిర్. సో ఎయిర్తో అది బాగా బబుల్ అవ్వడం వల్ల మీకు పైన ఆయిల్ ఫోమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. దెన్ ద ఓర్ పార్టికల్స్ ఆర్ వెటెడ్ బై ఆయిల్ అండ్ స్టిక్ టు ద ఫ్రాత్ బబుల్స్ దట్ రైజెస్ టు ద సర్ఫేస్. సో ఓర్ పార్టికల్స్ ఆయిల్ వల్ల వెట్ అయిపోయి అవి ఫ్రాత్ బబుల్స్ కి అటాచ్ అయిపోయి సర్ఫేస్ మీదకి వచ్చేస్తాయి. వెరాస్ ద గ్యాస్ పార్టికల్స్ ఆర్ వెటెడ్ బై వాటర్ అండ్ ఆర్ లెఫ్ట్ ఇన్ వాటర్. ఓకే, సో ఈ గ్యాస్ పార్టికల్స్ మాత్రం వాటర్ తో వెట్ అవ్వడం వల్ల అవి బాటమ్ లోకి సెట్ అయిపోతాయి. ఓకే స్టూడెంట్స్, రైట్. దెన్ the froth is removed, the ore particles are obtained from the froth. సో ఇలా మనము ఈ ఫ్రాత్ మనము స్కిమ్డ్ ఆఫ్ చేసేసి దాన్ని మనం రిమూవ్ చేసేసి ఆ ఫ్రాత్ నుంచి మీరు ఈ సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. సో లైక్ దిస్ యూ కెన్ కాన్సన్ట్రేట్ సల్ఫైడ్ ఓర్స్ ఎస్పెషల్లీ బై యూజింగ్ ఫ్రాత్ ఫ్లటేషన్. That's about this video, students. Thank you.